చందుర్తి మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం సమీపంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణేష్ మండపానికి కర్ర పూజ కార్యక్రమం మోతెబాబు స్థానిక కాంగ్రెస్ నాయకులు పులి సత్యంతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పులి సత్యం మాట్లాడుతూ మండపానికి కావాల్సినటువంటి దాదాపు ₹1,00,000 వరకు బాబు ఇవ్వటం చాలా సంతోషమని అన్నారు. గణేష్ విగ్రహాలు తెచ్చేటప్పుడు మండపాలు వేసేటప్పుడు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలని యువతకు సూచించారు. మండపానికి సహకరించిన మోతే బాబుకు కింగ్స్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని దారం చంద్రం, సతీష్, కింగ్స్ యూత్ సభ్యులు మోతే శ్రీనాథ్, మోతే రాజు, మోతే సన్నీ, బొడ్డు అన్వేష్, సాయి, అభి, ఆదర్శ్, ఇమ్రాన్, బొల్లు మహేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, వినాయక చవితి శుభాకాంక్షలు. ఎందుకంటే రానున్న రోజుల్లో 27వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది కాబట్టి అదేవిధంగా చందుర్తి గ్రామంలో పోషమ్మ వీధి వాడకట్టుకు మన కిమ్స్ యూత్ వాళ్ళు ఈరోజు స్టేజ్కి మన కర్ర పూజ చేయడం జరిగింది. ఈ స్టేజ్కి సంబంధించి మన మోతే బాబు గారు దీనికి ఖర్చు దాదాపు సుమారు ₹1,00,000 సుమారు ఖర్చు అవుతుంది కాబట్టి వీరు దీనికి దాతగా ఈ మండపానికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా అందరూ చందుర్తి యూత్ మొత్తం మంది అంత యువకులు అందరూ కొన్ని వైర్లు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా స్టేజ్లు వేసుకున్న కాడికే స్టేజ్లు వేసే కాడ కావచ్చు, తీసుకురాగా కావచ్చు, కొద్దిగా జాగ్రత్తగా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే మనం అందరము మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని మనము పూజించగలుగుతాం. ఎందుకంటే ఎవరు కానీ కొద్దిగా జాగ్రత్తగా వైర్ల కింద కానీ తీసుకొచ్చేటప్పుడు కొండపోయేటప్పుడు జాగ్రత్తగా తీసుకుపోవాలని నేను అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నా. చందుర్తి గ్రామంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కర్ర పూజ జరగడం జరిగింది. కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కర్ర పూజ స్టేజ్ కోసం మోతే బాబు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి మరియు వారందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను.